పడాలని తమరిని స్పీకర్గా కుర్చీలో కూర్చోబెట్టిన అధ్యక్ష. ప్రతి క్షణం ఏ దళితులనైతే చంద్రశేఖరరావు గారు వారి పార్టీ అవమానించిందో ఆ దళితుడు ముందు నాకు మైకు కావాలి, మీరు కరుణించండి, మీరు దయ చూపండి, ఇన్నాళ్ళు నేను చేసిన పాపాలకు ఈనాడు శిక్ష అనుభవిస్తున్నా అని మీ ముందల చేతులు కట్టుకునే విధంగా మిమ్మల్ని ఈరోజు స్పీకర్గా మా ఎమ్మెల్యేలందరూ మా పార్టీ తమరిని ఆ కుర్చీలో కూర్చోబెట్టారు అధ్యక్ష. అందుకే ఈరోజు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు సభకు వస్తలేడు. ఎందుకంటే ఒక దళితుడు ముందు నిలబడి నేను మైక్ అడగాలనా, ఒక దళితుడు పైన కూర్చుంటే నేను కింద కూర్చోవాలనా, దొరబిడ్డనై ఉండి దళితుడు ముందు కింద కూర్చోవడం ఏంది అని ఈరోజు సభకు రావడం లేదు. అది వారి విజ్ఞత, అది వారి ఆలోచన. పోని ఆయనకు అహంకారం ఉంది, వయసు మీద పడ్డది, లేకపోతే మనకంటే వయసులో పెద్దోడు అని ఆయనను కొన్ని విషయాలలో మనము చూసి చూడనట్టు ఉన్నా వీళ్ళకేం పోయే కాలం అధ్యక్ష, ఏం పోయే కాలం. ఇవాళ నేను ఒకటే చెప్పదలుచుకున్నా, బట్టి విక్రమార్క గారు, అడ్లూరు లక్ష్మణ్ గారు, లేకపోతే వివేక్ గారు, లేకపోతే మా అన్న దామన్న గారు, రామచంద్ర నాయక్ గారు, లేకపోతే వేముల వీరేశం గారు, అద్దంకి దయాకర్కు మేమిస్తే వాళ్ళు ఎవరికి ఇచ్చారు అధ్యక్ష? చంద్రశేఖరరావు గారు, హరీష్ రావు గారు, రామారావు గారు, దయాకర్ రావు గారు, వినోద్ రావు గారు, కవితారావు గారు, సంతోష్ రావు గారు, ఇవన్నీ పుణ్యానికి నామినేటెడ్ పోస్టులు అధ్యక్ష. ఎన్నికల్లో నిలబడి గెలిచొచ్చోడు గురించి నేను మాట్లాడదలుచుకోలే. కానీ ప్రభుత్వ పెద్దగా అధినేతగా, పార్టీ అధినేతగా పెద్దగా నిర్ణయాలు చేసేటప్పుడు ఓ దామోదరరావుకు రాజ్యసభ ఇస్తాడు, ఓ సంతోష్ రావుకు రాజ్యసభ ఇస్తాడు, ఓ వినోద్ రావుకు ఓడిపోతే ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ ఇస్తాడు. వీళ్ళు నలుగురు మంత్రులు ఇదే సభలో చంద్రశేఖరరావు, హరీష్ రావు, తారక రామారావు, దయాకర్ రావు మంత్రులుగా ఉంటే అటువైపున అట్లుంటే ఇటువైపున బట్టి విక్రమార్క దళిత్, దామోదర్ రాజనరసింహ దళిత్, వివేక్ వెంకటస్వామి దళిత్, అడ్లూరి లక్ష్మణ్ దళిత్, వేముల వీరేశం దళిత్, ధనసరి అనసూయ సీతక్క ఆదివాసి, అదేవిధంగా రామచంద్ర నాయక్ లంబాడ, అద్దంకి దయాకర్ దళిత్. మా టీం చూడండి, వాళ్ళ టీం చూడండి అధ్యక్ష. ఇది నీతి జాతి. వాళ్ళొచ్చి ఒక క్వాలిఫైడ్ ఎడ్యుకేటెడ్ మినిస్టర్, సోబర్ పర్సనాలిటీ, వెంకటస్వామి గారు లేకుంటే తెలంగాణలో ఇవన్నీ అభివృద్ధి జరిగినాయా? ఒక రాజకీయ వారసత్వము, ప్రజలకు సేవ చేసిన కుటుంబం నుంచి వచ్చిన మంత్రిని, ఆ మంత్రిని గెలవనిస్తలేరు అధ్యక్ష, మాట్లాడనిస్తలేరు. అంటే స్పీకర్గా తమరు సభను నడపలేరని వాళ్ళ పోడియంలో కూర్చున్న దాని వెనకాల రాజకీయం లేదు అధ్యక్ష, రాజకీయ కుట్ర ఉన్నది. ఒక దళితుడు స్పీకర్గా ఈ సభను నడపలేడు, దళితుడు సభనే నడపలేనప్పుడు స్పీకర్గా కొనసాగొద్దు అనే కుట్ర కోసం ఈ రోజు సభలో పోడియంలో కూర్చున్నారు అధ్యక్ష. ఇది దళిత వ్యతిరేక విధానం అని నేను చెప్పదలుచుకున్నా అధ్యక్ష. మీరు ఇన్నిసార్లు విజ్ఞప్తి చేశారు, ఒక్క మాటను మిమ్మల్ని కన్సిడర్ చేసిండ్రా? ఎన్నిసార్లు హరీష్ రావు మైక్ అడిగితే మీరు అన్నిసార్లు మైక్ ఇచ్చిండ్రు అధ్యక్ష? విజ్ఞత ఉండాల్సిన అవసరం లేదా? బాధ్యతగా వ్యవహరించాల్సిన బాధ్యత వాళ్ళ మీద లేదా? ఈ రోజు ఒక దళితుడు పైన కూర్చుంటే గంటల కొద్దీ మీ విజ్ఞప్తిని పెడచెవిన పెట్టి ఈ రోజు అవమానించే విధంగా పోడియంలో కూర్చుండ్రు అధ్యక్ష. అంటే వాళ్ళ ఆలోచన ఒక్కటే, స్పీకర్గా దళితుడు ఈ సభను నడపలేడు, స్పీకర్గా దళితుడు ఉండొద్దు. ఆర్థిక మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా ఈ రోజు అతను ఫెయిల్ అయిండు అంటే ఒక దళితుడు ఆర్థిక మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా ఉండొద్దు. ఇది వాళ్ళ విధానం. మైనింగ్ విషయంలో వివేక్ వెంకటస్వామి ఒక దళితుడు మంత్రిగా ఉంటే అతను దళితుడు మంత్రిగా ఉండడానికి వీల్లేదు అని ఈరోజు కుట్రపూరితమైన రాజకీయ కక్ష, జాతి వివక్ష, కుల వివక్షతోని ఈరోజు కులాన్ని అవమానించే విధంగా, వాళ్ళ కులమే గొప్పది, మనమేమో చెప్పులు కుట్టుకోవాలి, చేపలు పట్టుకోవాలి, గొర్రెల్ని పెంచుకోవాలి, పందులను కాసుకోవాలి, ఇవి మనకిస్తారంట. మనం చెట్లు గీసుకోవాలి, లేకపోతే ఈ పనులు మనం చేస్తే వాళ్ళేమో రాజ్యాలు వెళ్తారంట. రాజ్యాలు వెళ్ళడం వాళ్ళ హక్కు అంట. చెప్పులు కుట్టుకోవడం, చేపలు పట్టుకోవడం, గొర్రెల్ని పెంచుకోవడం, పందులను కాసుకోవడం మన బాధ్యత అంట అధ్యక్ష. ఇది వాళ్ళ విధానం. ఆ విధానాన్ని తిరగరాయడానికే ఈరోజు కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా ఒక క్రమ పద్ధతిలో దళిత్ ఎంపవర్మెంట్, ఆదివాసీ ఎంపవర్మెంట్, ఓబీసీ ఎంపవర్మెంట్, మైనారిటీ ఎంపవర్మెంట్, ఉమెన్ ఎంపవర్మెంట్, యూత్ ఎంపవర్మెంట్,
ఈరోజు పాలసీలు తీసుకొచ్చి మేము చేస్తుంటే చూసి ఓర్వలేక ఇది నడవద్దు, దీన్ని సాగనీయొద్దు, దీని అడ్డం పడాల్సిందే అని చెప్పి ఈరోజు ఈ అల్లరి చేస్తున్నారు అధ్యక్ష. ఇంకొక మాట అడగదలుచుకున్నా. అక్కడ ఒక మిత్రుడు ఉన్నాడు, నాకు కూడా మిత్రుడే. 2014లో మేము అందరం కలిసే 2014లో మేము అందరం కలిసి ఎమ్మెల్యేలు గెలిచినాం. రోజు పొద్దున్న వచ్చి మాట్లాడేది ఏందన్న పరిస్థితి అని. ఏదున్నా నిలబడి కొట్లాడదాం, కష్టపడదాం, మంచి రోజులు వస్తాయని చెప్పిన. కానీ ఒత్తిడికో భయానికో ఆ రోజు 2014లో తెలుగుదేశంలో గెలిచిన 12 మంది ఆ పార్టీలకు పోయిన, ఒకరి తర్వాత ఒకరు, అందరు కలిసి పోలే. ఆనాడు తీసుకొని అందులోకి వెళ్ళి కొంతమందిని మంత్రులను చేశారు. పక్క పార్టీలో గెలిచిన వాళ్ళను పక్క పార్టీ నుంచి తీసుకొని మంత్రులను చేసి ఈనాడు వాళ్ళే ఇక్కడికి వచ్చి పెద్ద పెద్ద స్లోగన్లు ఇస్తున్నారు అధ్యక్ష. ఎవరైతే పార్టీ ఫిరాయించిండ్రో, ఎవరినైతే ఎథిక్స్ కమిటీలో మెంబర్ చేసినామో ఆనాడు వాళ్ళే ఈరోజు పార్టీ ఫిరాయింపుల గురించి ఈరోజు గొప్ప గొప్పగా స్లోగన్లు ఇస్తున్నారు అధ్యక్ష. నవ్విపోదురు కాక నాకేటి సిగ్గు అని వెనకటికి సామెత చెప్పారు. వీళ్ళని చూస్తుంటే నిజంగానే సిగ్గు అవుతుంది అధ్యక్ష. అసలు స్లోగన్లు ఇవ్వడానికి అర్హత ఉందా అని. ఇది 2014 నుంచి 18. 2018 తర్వాత కాంగ్రెస్ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలను తీసుకొని మంత్రులను చేస్తే ఆ మంత్రులే సీతక్కను అవమానించే విధంగా మాట్లాడుతున్నారు అధ్యక్ష. అసలు ఏ మాత్రం ఒక్క క్షణం ఆలోచన చేసినా, ఒక్క క్షణం వాళ్ళు కళ్ళు మూసుకొని గతాన్ని తలుచుకుంటే తల వంచుకొని సభలో నుంచి నడుచుకుంటూ బయటకు వెళ్ళాలి అధ్యక్ష. అట్లాంటి మీరు ఇట్లాంటి దుష్ట సాంప్రదాయానికి, ఇట్లాంటి దుర్మార్గమైన విధానానికి పునాదులేసిందే మీరే జాతి పితామహులు. ఇట్లాంటి దుర్మార్గమైన సంస్కృతికి మీరు వచ్చి ఊకదంపుడు ఉపన్యాసాలు, నీతిమంతులు, జాతిమంతులు, ఈ దేశాన్ని రాష్ట్రాన్ని ఉద్ధరించనిక పుట్టిన మహాత్ములు, మేము జాతి పితలమని ఇంతింత పొడుగు వాళ్ళే సర్టిఫికెట్లు ఇచ్చుకుంటారు. వాళ్ళ వ్యవస్థ ఎట్లుందంటే ఆ ఇద్దరు బాబామర్దుల్ని నా ఈపు నువ్వు గోకు జరిసేపు, నేను గోకుతా జరిసేపు అన్నట్టు ఉంది అధ్యక్ష. వాళ్ళ ఈపులు వాళ్ళు గోక్కొని, బాబామర్దులు ఒకరిపు ఒకరు గోక్కొని వాళ్ళిద్దరు సమ్మగా ఉందని అనుకుంటారు. పాపం వీళ్ళ అమాయకులు వాళ్ళు సమ్మగా ఉంటే వీళ్ళు సప్పట్లు కొడుతున్నారు. వీళ్ళ అమాయకత్వం చూసి నాకు ఏం చెప్పాలో అర్థమైతే లేదు. బాంచు ఆడే ఏంది నిజామాబాద్లో ఏంది అది ఎమ్మెల్యే ఉన్నాడు కదా, మంత్రి ఉండే కదా, బాంచువాడే కాదు, బాలకొండ ఆయన జర మంచి ఆయనే అనుకున్నా. కానీ ఆయన కూడా ఇట్లా తయారైండు. అంతకుముందు కొంచెం ఏదైనా ఉంటే ఉన్నది ఉన్నట్టు మాట్లాడేటోడు. బాలకొండ ఆయన కూడా వాళ్ళతో చేరి సపోర్ట్లు కొడుతున్నాడు. ఎట్లా అధ్యక్ష? వాళ్ళ కుటుంబంకి కొంచెం గౌరవం ఉంది అధ్యక్ష జిల్లాలో. నాకు తెలుసు వాళ్ళ కుటుంబం గురించి. గౌరవప్రదమైన కుటుంబం నుంచి వచ్చిన మీరు కూడా ఇట్లా తయారైతే సమాజంలో మన కుటుంబాలకు ఉన్న గౌరవం కూడా పోతుంది. దయచేసి ఇట్లాంటి తప్పుడు విధానాలను ప్రోత్సహించకండి. రూమ్లోనన్నా తలుపు మూసి చెప్పురి. వాళ్ళు పిల్లలు కోతికి కొబ్బరి చిప్పి ఇస్తే నాకడానికి గీకడానికి సరిపోయిందంట. వాళ్ళ పరిస్థితి అట్టుంది. పెద్ద ఆయనే వస్తలేడు, తాను జడిన కోతి వనమల్ల చేడిచాయని పెద్దలు చెప్పారు. ఈ 1-2 కోతులు కలిసి మొత్తం ఈ సభనంతా వనమల్ల చేడిచిన కథ తీసుకొస్తారు అధ్యక్ష. దయచేసి ఈ పద్ధతి వద్దు, ఈ పద్ధతిని మార్చాల్సిందిగా చెప్పుకుంటూ, అదేవిధంగా అధ్యక్ష ఈరోజు నేను ఒకటే మాట చెప్పదలుచుకున్నా. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారైనా, రేవంత్ రెడ్డి గారి కుటుంబమైనా, ఇందులో ఎవ్వరున్నా ఈరోజు సిబిసిఐడి ముందర మీరు ఆధారాలు పెట్టండి. అధికారులు అందరూ